स्वर्णोदयदीप्तिम् अखिलभुवन चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో అమ్మవారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దేవీ స్వరూపాలలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి స్వరూప వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? వాసవాంబాయై నమః. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి ఈ దంపతుల కుమార్తె తెలుగునాట ప్రభవించిన శక్తి స్వరూపాలలో ఒక స్వరూపం. ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, మనోధైర్యం, కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేసే లక్షణం, నన్ను నమ్మిన వారిని నేనేనాడికి విడిచిపెట్టను అని అభయం ఇచ్చే స్వరూపం, నా వెంట ఉండే వారి కోసం నేను ఎంత త్యాగానికైనా సిద్ధం చేస్తాను అని ఇచ్చే సందేశం. వీటిని మనం ఈ కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రలో తెలుసుకోవచ్చు. దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజు విష్ణువర్ధనుడు ఏదైనా ఉండవచ్చునుగాక, ఏ పేరైనా చెప్పవచ్చునుగాక, ఇలా వచ్చి అలా చూచి నిన్ను వివాహం చేసుకోదలిచాను అని చెప్పగా ఏ అమ్మాయి అయినా వెంటనే అంగీకరిస్తుందా? అమ్మ నాన్న చెప్పాలి, వారి అనుమతి కావాలి. ప్రపంచానికి మన దేశం, ప్రత్యేకంగా తెలుగునాట ఉన్న ఈ సంప్రదాయం చాలా గొప్పది. పెద్దలు కుదిర్చిన వివాహమే శ్రేష్టం. అలా కాకుండా ఇష్టపడ్డారు అని చెబితే వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలను కూడా ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా రెండు విధాలుగా కూడా ఈ కథను మనం పరిశీలన చేస్తే, ఇంద్రుని ఇల్లాలు ఇంద్రాణి రాక్షసులతో ఏర్పడిన యుద్ధంలో తన కుమారుడు యుద్ధానికి వెళ్ళే సమయంలో వెనుకంజ వేసేటట్లుగా మాట్లాడింది. నా కుమారుడు యుద్ధానికి పోవడం ఏమిటి, వద్దు అంటూ ప్రేమగా చెప్పగా మహర్షి ఆగ్రహించాడు. మనిషి వల్ల ప్రవర్తించిన కారణం చేత ఆ దుర్వాస శాపంతో ఇంద్రాణి వాసవాంబగా కన్యకా పరమేశ్వరిగా జన్మించింది అని పురాణ కథనం. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకు సంతానం లేదు. తీవ్రమైన శివారాధన చేశారు. శివారాధన ఫలితంగా వారికి కవలలు జన్మించారు. విరూపాక్షుడు, కన్యకా పరమేశ్వరి. దేశాన్ని పరిపాలించే మహారాజు ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పగా ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు. క్షత్రియులు మీరు, మా వర్గం వేరు, మీ వర్గం వేరు ఇలా చెప్పగా యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధంలో తమ్ముడు మరణించాడు, బంధువులు మరణించారు. తన గోత్రాలకు సంబంధించిన వారంతా కూడా మరణించడంతో ఆత్మత్యాగానికి, బలిదానానికే సిద్ధమైంది ఇంద్రాణి అనే రూపంలో ఇప్పుడు ఇక్కడ వాసవాంబగా వెలిసిన కన్యకా పరమేశ్వరి. ఇలా ఈ అమ్మను మనం తలుచుకుంటే ప్రత్యేకంగా వైశాఖ మాసం, దశమి తిథి ఆరోగ్యదాయకం, ఆనందదాయకం అని కూడా పెద్దలు చెబుతారు. కనుక అమ్మవారికి సంబంధించిన అనేక ఆలయాలు, దివ్యక్షేత్రాలు తెలుగునాట ఉభయ రాష్ట్రాలలో ఉన్నాయి. ఒక్క కడప, కర్నూలు అని మాత్రమే కాకుండా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రంలో అమ్మను దర్శించుకోవచ్చు. కథం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, కుటుంబం, పెద్దలు, వారు ముఖ్యం. ఈ వృత్తాంతాన్ని అమ్మ మనకు ఈ అవతారం ద్వారా తెలియజేస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, భారతంలో మనం భీష్మ పర్వం తర్వాత ద్రోణ పర్వం చూస్తాం. అయితే దుర్యోధనుడు ద్రోణునితో ధర్మరాజును ప్రాణాలతో నా పట్టించి తీసుకుని రావాలని చెప్తాడు. ఎందుకు అలా చెప్తాడు? అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? తప్పకుండా ప్రాణాలతో పట్టి ఇవ్వాలి అని అడిగాడు దుర్యోధనుడు. భీష్మ పర్వం 10 రోజుల యుద్ధం అనంతరం ద్రోణాచార్యుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రకటించిన అనంతరం గురువు ద్రోణుడు శిష్యుడిని వాత్సల్యంతో చూసి, ఏం కావాలి నాయనా, కోరుకో అన్నాడు. తెలియక కాదు, తెలిసి. ఒకవైపున ప్రాణాలకు సంబంధించినంత వరకు అసలు అపమృత్యువు లేదు, మృత్యువే లేదు అన్నటువంటి భీష్ముడు
అంపశయ్య మీద పడ్డాడు. ఇచ్ఛామరణం, తలుచుకుంటేనే ప్రాణాలు విడిచేటటువంటి శక్తి గలవారు మరి ఒకరు ద్రోణాచార్యుడు. ఇప్పుడు సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రకటింపబడిన తరువాత ఏం కావాలి అని అడగగా దుర్యోధనుడు ఏం అక్కరలేదు, ధర్మరాజుని ప్రాణాలతో పట్టి బంధించి ఇవ్వండి చాలు అన్నాడు. ఆంతర్యం ఏమిటి అంటే, ఒకవేళ ఏవైనా కారణాల చేత ధర్మరాజును ద్రోణాచార్యుడు అంతం చేస్తే ఇప్పటికే ఆగ్రహోదగ్రులైన ఆ పాండవులలో భీమార్జునులను అడ్డుకునేవారు ఇక ఉండరు. ఎన్నో రోజుల యుద్ధం కొన్ని గంటలలో ముగించేంత శక్తి కలవారు ఆ ఇద్దరు. భయంకరమైన అస్త్రాలు కలవాడు అర్జునుడు, ఇంకా ప్రయోగించడం లేదు. ధర్మరాజు అంతం అవుతే మరుక్షణమే ప్రపంచాన్ని భస్మీపటలం చేసేటటువంటి అపురూపమైనటువంటి ధనుర్విద్య కౌశలం ఉన్న కారణం చేత అర్జునుడిని ఎదుర్కోవడం తమ ఎవరి వల్ల కూడా కాదు. కనుక ప్రాణాలతో పట్టి బంధిస్తే తిరిగి సభకు తీసుకువెళ్ళవచ్చు, తిరిగి జూదం ఆడవచ్చు, మళ్ళీ అడవులకు పంపవచ్చు. ఇంతటి ఆలోచన మనసులో చేసుకున్న తదుపరి దుర్యోధనుడు ఏం కావాలి అనగా ప్రాణాలతో పట్టి బంధించి ఇవ్వండి అని అడిగాడు. ద్రోణ పర్వంలో దుర్యోధనుడి ఆంతర్యాన్ని మనం సంస్కృత భారతంలో ఒక్కసారి పరిశీలన చేస్తే ఆహా ఎంత కపటి ఈ దుర్యోధనుడు అని మనకు తెలిసి వస్తుంది. బయటికి మట్టుకు ప్రాణాలతో పట్టి బంధిస్తే యుద్ధం ఆగిపోతుంది, సమరస భావంతో బంధువులను అంతమొందించాడు అన్న అపకీర్తి దుర్యోధనుడికి రాదు. మళ్ళీ సామరస్యపూర్వకంగా సంధి ప్రయత్నాలు, ప్రాణాలతో ఉన్నారు కదా ఇలా ఆలోచిస్తుంది ఈ లోకం. ఇంతటి ఆలోచన ఆ దుర్యోధనుడి మనస్సులో ఉంది. ప్రాణాలతో పట్టి బంధిస్తే మళ్ళీ పాచికలాడవచ్చు. ఇంత కుతంత్రం కాబట్టే అతడు దుర్యోధనుడు అయ్యాడు. సుయోధనుడు అన్న పేరు ఇలా మార్చింది చరిత్ర. ఇది నేపథ్యం. మనకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏ స్థానం విద్యను సూచిస్తుంది, నవగ్రహాలలో ఏ గ్రహం బాగుంటే విద్య బాగా వస్తుంది? ఇవి రెండు భిన్నమైన అంశాలు. నవగ్రహాలలో రవి, చంద్రుడు, బుధుడు, అలాగే కుజుడు, గురువు, శుక్రుడు, శని, ఇవి 7. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాలన్నీ వారి వారి లక్షణాలకు సంబంధించిన విద్యలు ఇచ్చేవే. విద్య ఒక రకం కాదు, అనేక రకాలు. ఇందులో ఊహ అనేది ఒకటి ఉంటుంది. విద్యని మనం అభ్యసనం చెయ్యాలి, నేర్చుకోవాలి అంటే ఊహాశక్తి బాగా ఉండాలి. ఊహాశక్తిని మనకు అందించేటటువంటి గ్రహం బుధ గ్రహం, మెర్క్యూరీ. ఊహలు బాగుంటాయి. ఈ ఊహ మాటగా మారాలి, గురువును ఆశ్రయించాలి, గురుగ్రహం అనుగ్రహం కావాలి. ఈ మాట విశ్లేషణాత్మకంగా ఉండాలి. ఖచ్చితంగా ఇదే సమాధానం, ఈ తర్వాత మళ్ళీ సమాధానం లేదు అనే ఖచ్చితత్వం రవిగ్రహం అనుగ్రహంతో ఉంటుంది. మాటకు మృదువు, ఆప్యాయత, చిరునవ్వు, ప్రేమ చంద్రగ్రహం కారణంగా. ఇక మళ్ళీ ఇంకో సమస్య ఎదుటి వారికి రాదు, ఇంకో ఊహ రాదు. కుజగ్రహం దార్ష్టికత అంటారు. ఇక్కడితో విరామం ముగిసిపోయింది. శనిగ్రహం అనుగ్రహం. మొత్తం మీద చదువు రావాలి, అన్ని గ్రహాల అనుగ్రహం కావాలి. బుధుడి అనుగ్రహం ఉంటే ఎక్కువగా వస్తుంది. అలాగే 12 స్థానాలలో మన లగ్నం నుంచి 4వ స్థానం విద్యకు ప్రధానం. అది మాతృస్థానం. చతుర్థం హిబుకం వేష్మ బంధురభ్య సుఖంజలం పాతాళం జనని మాతృ ఉదకం చపయోమృతం. ఇవన్నీ కూడా చతుర్థ భావం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు, ప్రయోజనాలు అని నిఘంటువు చెబుతూ ఉంటే, రాశి నిఘంటువు, కారక నిఘంటువులు చెబుతూ ఉంటే, చతుర్థ భావం విద్య, ఉన్నత విద్య, విదేశాలలో విద్య 9వ స్థానం. కనుక 4వ స్థానాన్ని గమనించాలి. చతుర్థ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడా చూడాలి. చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉంటే విద్య భంగింపబడుతుంది, గ్యాప్ వస్తుంది. 1 సంవత్సరం తెలియకుండానే అలా కాలంలో గడిచిపోతుంది. ఏ విద్య చదువుకుంటారు? ఇంజనీరింగా, డాక్టరా, లేకపోతే ఇంకేదైనా అవుతాడా? అవన్నీ కూడా జ్యోతిషం ద్వారా మనం అంచనా వేయవచ్చు. 4వ స్థానం, 9వ స్థానం ఇవి ప్రధానమైనవి.
బుధుడు ప్రధానమైన గ్రహం. గురుగారు, పూజ చేసే సమయంలోని కలసం పెడుతూ ఉంటాం కదా, ఆ కలసం పైన ఉన్నటువంటి కొబ్బరికాయనే కొట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టాలా? అలా చెప్పబడలేదు. మీరు ఈ సమాధానం అడిగేటప్పటికీ నాకు ఇంకా పూర్వ సమాధానాలే మధ్యలో వస్తూ ఉంటాయి. కుజుడు గణిత విద్యకి ఆధారం అవుతాడు కాబట్టి కుజగ్రహానుగ్రహం కూడా ఉండాలి. ఇక కొబ్బరికాయ విషయానికి వస్తే, కొబ్బరికాయ కలశం పైన పెట్టాం. అప్పుడు ఆ కలశం అనేది పరమాత్ముడికి మనం అర్పించిందే అవుతుంది. పూజలో వేదిక పైన బియ్యం పోసాం, కలశం పెట్టాం, కలశంలో నీరు పోసాం, ఆ పైన ఆ కొబ్బరికాయని పట్టాం. కొబ్బరికాయని చాలామంది ఇలా నిలువుగా పెడుతూ ఉంటారు. నిలువుగా పెట్టకూడదు. తాంత్రికమైన పూజలలో మాత్రమే కొబ్బరికాయని అలా నిలువుగా పెట్టాలి. సాత్వికమైన గృహ సంబంధమైన వ్రతాదులలో, నిత్యం చేసేటటువంటి పూజలలో, వరలక్ష్మి వ్రతం ఇత్యాదిగా గల వ్రతాలలో అలంకరణ కోసం ఎవరు చేశారో నిలువుగా పెట్టడం మొదలుపెట్టారు. కానీ శాస్త్ర ప్రమాణాలలో కొబ్బరికాయని అడ్డంగా పడుకోబెట్టాలి. నారికేళ సముద్భూతం త్రినేత్ర హరసమ్మతం శిఖజాదురితం సర్వం పాపం పీడ అంచమేనుదా, ఇలాంటి శ్లోకాలు అనేకం చెప్పబడి ఉన్నాయి. అలా నిలబెట్టి కొబ్బరికాయని ఉంచితే ఉద్వేగం పెరుగుతుంది. కొబ్బరికాయని పరుండబెట్టాలి. అలంకరణ ఏ విధంగానైనా చేసుకోవచ్చును కాక, కానీ ఇలా పూజలో కొబ్బరికాయని మనం కలశంలో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ కొబ్బరికాయని పగలొట్టి నైవేద్యం ఎలా పెడతాం? ఆరంభమే పరమాత్మ స్వరూపంగా నిర్ణయించి ఉన్నాం కదా. ఆ దైవాన్ని సత్యనారాయణ స్వామి వారు కావచ్చు, వరలక్ష్మి అమ్మవారు కావచ్చు, మంగళగౌరి కావచ్చు, కేదారేశ్వరి కావచ్చు, ఆహ్వానించాం కొబ్బరికాయకి. కాబట్టి దాన్ని పొగలో కొట్టకూడదు. అలాగే వస్త్రంలో కట్టి చూరుకు వేలాడగట్టాలి. లేదా ఎవరిది ఈ వ్రతాన్ని మన చేత ఆచరింపజేశారో వారికి బహుమానంగా ఇచ్చేయాలి. గచ్చగచ్చ శ్రేష్ఠ పంపించేశాం. మళ్ళీ ఆ కొబ్బరికాయని పగులగొట్టి నైవేద్యంగా పెట్టకూడదు. ప్రసాదంగా అందరూ తీసుకోవచ్చు. మళ్ళీ నైవేద్యార్హత లేదు, సమర్పించేశాం. కాకపోతే పగులగొట్టేసి అందరూ ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇలా చేయవచ్చు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, దంతధావనం అనేది నిత్యక్రియ కదా, కానీ కొంతమంది ఇటీవల కాలంలో బెడ్ కాఫీ, బెడ్ టీ తాగిన తర్వాతే వాళ్ళ నిత్యక్రియలు అనేవి మొదలవుతూ వస్తున్నాయి. ఇలా చేయొచ్చు అంటారా? చాలా తప్పు తల్లి, అలా చేయకూడదు. ఇప్పుడు ఏది తప్పో ఈనాటి కాలానికి అది ఒప్పుగా చెబుతున్నారు. ఒకనాటి కాలంలో విదేశాలకు వెళ్ళడం జాతక రీత్యా అపశకునము, అరిష్టము, అనర్థదాయకము, యోగం కానటువంటిది, దుర్యోగము అని కూడా జ్యోతిషం చెబితే, ఇప్పుడు విదేశాలకు వెళ్ళడమే ప్రధాన యోగంగా మనం ఎలా పరిశీలన చేస్తున్నామో అలాగే సూర్యోదయానికంటే పూర్వమే దంతధావనం చేసుకోవాలి. జీవన రసాయనం అనే అంశాన్ని ఆయుర్వేద శాస్త్రం వివరిస్తుంది. ఈ జీవన రసాయన విధానంలో సూర్యోదయం కాకంటే పూర్వం 5 గంటల లోపల దంతధావనం అయిపోవాలి. 5 గంటలు అంటే 3:30 నుంచి 4:30 మధ్యలో మన నోట వచ్చేటటువంటి లాలాజలం, సలైవ అంటారు, దానిని మింగితే సమస్త రోగాలను ఆ సలైవ రాకుండా కాపాడుతుంది. 3:30 నుంచి 4:30 అంటే మనం 3ంటికే లేచి కూర్చోవాలి. ఆ వచ్చే నీటి ఊటని మింగేయాలి, దంతధావనం చేసుకోవాలి. ఉత్తరేణి పుల్ల శ్రేష్టమైనటువంటి దంతధావనానికి సంబంధించినటువంటి పరికరంగా ఉపయోగకరంగా ఉండేదిగా చెబుతుంది ఆయుర్వేద విజ్ఞానం. ఉత్తరేణి పుల్ల, ఉత్తరేణి మొక్కలు లేవు కదా, వేప పుల్ల తర్వాతి కారణంగా అవి లేవుగా. ఇప్పుడు ప్లాస్టిక్ బ్రష్లకు మనం వచ్చేస్తున్నాం. అదైనా చేసుకోకుండా బెడ్ కాపీ, బెడ్ టీ అని చెప్పేసేసి పుచ్చేసుకుంటే సమస్త రోగాలకు నాలిక ఆలవాలం అవుతుంది. హోమియో మెడిసిన్ తీసుకునే సమయంలో ఆ చిన్న చిన్న మాత్రలు నాలిక పైన వేసుకుంటాం. మొత్తం శరీరంలో ఉండేటటువంటి 72,000 నాడులను నియంత్రించేటటువంటి నాడీ మండల వ్యవస్థ కేంద్ర బిందువు నాలిక దిగువన. ఈ నాలిక మీద వేసేటటువంటి హోమియో మందు శరీరం అంతా ప్రసరించి దేహాన్ని చైతన్యవంతం చేస్తుంది. అలాంటి ఆ నాలికని శుభ్రం చేసుకోకుండా, దంతధావనం చేసుకోకుండా దానిపైన మళ్ళీ ఒక గార పట్టేటట్టుగా కాఫీ, టీ సమస్త రోగాలకు ఇవి కారణాలు అవుతున్నాయి. కనుక
పుచ్చుకోకూడదు అని మన ధర్మం చెబుతుంది. పుచ్చుకుంటాం మా ఇష్టం అంటే వాళ్ళ ఇష్టాలండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. శాస్త్రం ప్రకారంగానైతే బెడ్ కాఫీ బెడ్ టిఫీలు అనేవి సనాతన ధర్మం అంగీకరించదు. ఇది కారణం. యాత్రాదానం అంటే ఏమిటి? తీర్థయాత్రలకు వెళ్లే ముందు ఏమైనా ప్రత్యేక దానాలు చేయాలా? యాత్రాదానం అనే అంశాన్ని శ్రీరామాయణం మనకు వివరిస్తుంది. సీతా లక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తి వనవాసం నిమిత్తమై ప్రయాణం ప్రారంభం చేసే సమయంలో తనకు తన మామగారి వలన వచ్చినటువంటి సమస్త సంపదలను భద్రము అనే పేరు గల ఏనుగుతో సహా సమస్తాన్ని దానం చేస్తాడు. అలాగే చివరి సమయంలో ఇల్లాలు చెప్పడంతో రాజుగారి యాత్రకు వెళుతున్నారు, ఏవైనా ఇస్తారేమో. త్రిజటుడు అనే మరొకడు వచ్చి ఏదైనా మహానుభావ అని అడగగా అతడి చేతికి రామచంద్రమూర్తి ఒక కర్ర ఇచ్చి, ఆ కర్రని విసిరివేస్తే నీ బలం కొద్దీ ఎంత దూరం ఎంత మేరకు విసిరివేయగలవో ఆ లోపల ఉండేటటువంటి గోవులన్నీ కూడా నీకు దానంగా ఇచ్చేస్తున్నాను అంటాడు. యాత్రాదానం. మనం ఈ అంశాన్ని శ్రీరామాయణంలో అయోధ్యకాండలో గమనించవచ్చు. యాత్రలకు ఉపక్రమించకంటే పూర్వం పలువురు ఈనాటి కాలంలో దానం చెయ్యాలి అనే అంశాన్ని గమనిస్తున్నారు. దానం చెయ్యాలి. ఈ అర్థం ఏమిటి అంటే, యాత్రలకు వెళుతున్నారు, ఇల్లు, డబ్బు, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, లౌకిక వ్యవహారాలు, వీటి పట్ల మమకారం విడిచిపెట్టాలి. కాశీ వెళుతున్నాను, రామేశ్వరం వెళుతున్నాను, కన్యాకుమారి వెళుతున్నాను, లేదా ఇంకేదైనా అమరనాథ యాత్ర చేస్తున్నాను, అలా దూర ప్రయాణాలు వెళ్ళే సమయంలో ఇంటికి సంబంధించిన మమకారాలు విడిచిపెట్టాలి. దానం చెయ్యాలి. నకర్మణాన ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. ఎటర్నల్ ఫీలింగ్ అంటాం ఇంగ్లీష్లో, శాల్వేషన్. ఇది ఎలా వస్తుంది? నాది కాదు అనుకుంటే వస్తుంది. కనుక యాత్రాదానం చాలా గొప్ప విషయం. కనీసంగా తీర్థయాత్రలకు వెళ్ళే సమయంలో అక్కడ ఉండేటటువంటి అవసరంలో ఉండేటటువంటి వారికి యథాశక్తి ఏదైనా దానం ఇస్తూ వెళ్ళాలి. ఇచ్చే కొద్దీ పెరిగేది పుణ్యబలం. కనుక యాత్రాదానం తప్పనిసరి అంటుంది శాస్త్రం. గురుగారు, రామాయణంలోని మరో అంశం పరిశీలిస్తే సీతను రావణుడు అపహరించే సమయంలో సీతాదేవి దగ్గర ఉన్నటువంటి నగల మూటను ఋషిముఖ పర్వతంపై వేసింది అని అంటారు. వనవాసంలో ఉన్నటువంటి సీతకు ఆభరణాలు ఎక్కడవి అని రామాయణం ప్రస్తావన అనుకున్నప్పుడు సీతాదేవి రావణాసుడు అపహరించేటటువంటి సమయంలో ఏమీ తోచక దిక్కులేక విలపిస్తూ దిక్కులు పికెటిలేలాగా వికటాట్టహాసం చేస్తున్న ఆ రావణుని రావమునకు ధ్వనికి భయకంపితురాలై మూర్ఛపోయి మెలకువ వచ్చి చివరకు తన చీర చెంగు కాసింత అలా త్రుంచి అందులో తాను ధరించిన ఆభరణములను మూటకట్టి నేలపైన చూడగా ఒక కొండపైన వానరములు కొన్ని అలా రెండు చేతులు ఇలా కదిలిస్తూ ఉండగా చూసి ఆ మూట నేలపైన వేసింది. ఆ కొండ ఋష్యమూక పర్వతం. ఋషులు మూకగా సమూహంగా తపస్సు చేసుకునేటటువంటి కొండ. సుగ్రీవాదులు ఆ పైన ఉన్నారు. వారు ఆ మూటను చూచారు, నగలను చూచి భద్రపరిచారు. రామలక్ష్మణులకు ఆ నగలను చూపించగా రాముడు కన్నీరు నిండిన కారణం చేత కన్నులతో ఆ ఆభరణములు గుర్తించలేక, సోదరా లక్ష్మణ నీవు గుర్తించగలవా అనగా ఆ సోదరుడు అన్నాడు, ఈ భుజకీర్తులు ఇతర ఆభరణములు నేను గుర్తించలేను. నాహంజానామి కేయూరే నాహంజానామి కంకణే నూపురేత్యభిజానామి నిత్యం పాదాభివందనాథ్ అన్నా, వదినను నేను కేవలం ఆ పాద మంజీరములు మాత్రమే చూచి గుర్తించగలను. రోజు నమస్కారం చేస్తాను కాబట్టి ఈ గజ్జలు మా వదినవే, కడియాలు కంకణాలు నాకు తెలియదు అని ఆ లక్ష్మణుడు అన్నట్టుగా అని చెప్పు. ఈ ఆభరణాలను ఎక్కడివి అన్న ప్రశ్న వచ్చినప్పుడు వనవాసానికి వెళ్ళాలి అన్నటువంటి ఆ వాక్యం రామునకు మాత్రమే సంబంధించినది. రాముడు సీతా సమేతుడై సోదర లక్ష్మణుడు వెన్నంటి రాగా వనవాసమునకు బయలుదేరగా అంతవరకు మూర్ఛలో ఉన్న దశరథుడు మూర్ఛలో నుంచి మేలుకొని ఈ ఇంటి కోడలు అలా నిరాభరణగా వెళ్ళకూడదు అని చెప్పగా పరిచారికలు ఆభరణములు తీసుకుని వచ్చారు.
వచ్చి రాని పద్ధతిలో రాముడే ఆ ఆభరణములలో కొన్నింటిని సీతాదేవికి అలంకరించి హడావిడిగా బయలుదేరదీశాడు. అలా కొన్ని ఆభరణాలు సీత వద్ద ఉన్నాయి. అలాగే వనవాసం చేసే సమయంలో అత్రి అనసూయ దంపతుల ఆశ్రమాన్ని సీతారాములు సందర్శించగా అనసూయాదేవి ఆ సీతాదేవికి కొన్ని వస్త్రములు ఆభరణములు బహుమానంగా ఇచ్చింది. ఇక్కడ పుట్టిందే పసుపు బొట్టు. ఇంటికి ఎవరైనా మహిళ వస్తే పసుపు బొట్టు, కుంకుమ, గాజులు, అరటిపళ్ళు, తాంబూలం ఇవ్వాలి. ఇంటికి వచ్చిన వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలి. అలా వచ్చిన ఆ ఆభరణాలు కూడా సీత వద్ద కొన్ని ఉన్నాయి కనుక వాటిని మూటగట్టి అలా ఋష్యముఖ పర్వతం మీద వేసింది. ఇంతటి సూక్ష్మమైన వివేచనతో కూడుకున్న సంస్కృతిని, సంప్రదాయాన్ని శ్రీరామాయణం మనకు అందిస్తుంది. ఇంటికి ఎవరు వచ్చినా అతిథులు, ముఖ్యంగా మహిళలు, వారిని అమ్మవారి స్వరూపంగా భావన చేసి పసుపు, కుంకుమలు, యథాశక్తి గాజులు, బహుమతులు, ఆభరణాలు ఉంటే ఇవ్వాలి. ఇది ప్రమాణం. గురుగారు, ఇక మరో ప్రశ్న ఏంటంటే, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ముందుగా అన్నదానం చేయాలా, లేక తిరిగి వచ్చిన తర్వాత మనం అన్నదానం చేసుకుంటే మంచిదంటారు? అమ్మాయి, ఇప్పుడు రామేశ్వరం, కాశీ ఈ రెండు ప్రధానంగా స్వీకరించినట్లయితే కాశీకి వెళ్ళి వచ్చిన తరువాత కాశీ సమారాధన అని అన్నదానం చేస్తున్నారు. ఇతర క్షేత్రాలలో తిరుమల, శ్రీశైలం, అహోబిలం ఏ క్షేత్రానికి వెళ్ళినా దివ్యక్షేత్ర సందర్శన నిమిత్తమై తీర్థయాత్రకు వెళ్ళే సమయంలో ప్రారంభంలో అన్నదానం చేయాలి. బంధుమిత్రులను పిలిచి చక్కగా అందరికీ భోజనాదికాదులు ఏర్పాటు చేసి ఇలా తీర్థయాత్రకు వెళుతున్నాము అని చెప్పగా బంధుమిత్రులు ఆనందిస్తారు. వారిలో కూడా తీర్థయాత్ర చెయ్యాలి అనేటటువంటి సంకల్పాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాం. ఎవరైనా అందులో మన వెంట రావడానికి వెంటనే సంసిద్ధులవుతే వెంట తీసుకొని పోవచ్చు. 10 మంది మన మంచి కోరేటటువంటి వారి సంఖ్యను పెంచుకునే నిమిత్తమై అన్నదానము అన్న పేరిట, అన్నదానం అన్న పదం అని వాడకుండా బంధుమిత్రుల సమాగమం అనే పేరిట అందరినీ ఇంటికి పిలిచి ఇలా అని శుభం తెలియజేసి, మీరు ఇంట్లో ఉండే పెద్దవారిని, పిన్నలను కనిపెడుతూ ఉండండి, మేము వెళ్ళిపోతున్నాం, దైవ దర్శనం కోసం మళ్ళీ అనంతరం తిరిగి వస్తాం, ఇలా చెప్పి వారి యొక్క అనుమతిని కూడా తీసుకున్నట్లయితే అప్పుడు తీర్థయాత్రకు వెళ్ళేవారు 2 3 అని కాకుండా ఇంతమంది ఎవరైతే మన మంచి కోరేవారు ఉన్నారో వారి అందరి అనుమతులు కూడా ఉంటాయి కనుక వారందరూ మనఃపూర్వకంగా మన వెంట వస్తున్నట్లుగా మనం భావన చెయ్యాలి. భౌతికంగా వెళ్ళేవాళ్ళు 2 3 కానీ మానసికంగా వెళ్ళేవాళ్ళు 25 మంది ఉంటారు కనుక తీర్థయాత్రకు వెళ్ళాకంటే పూర్వం కూడా బంధుమిత్రుల సమాగమం ఏర్పాటు చేసుకోవాలి. తిరిగి వచ్చిన తర్వాత కాశీ క్షేత్రానికి సంబంధించి మాత్రమే తిరిగి వచ్చిన తర్వాత కాశీ సమారాధన అన్న పేరిట ఇలా ఏర్పాటు చేయడం ఈనాటికి మనం అలవాటులో ఉన్నది అంశమే. కానీ తిరుపతికి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, రామేశ్వరం లేదా కాశీ లేదా అమరనాథ్ ఏ దివ్యక్షేత్రాలకు వెళ్ళినా శ్రీకూర్మంతో సహా తిరిగి వచ్చిన తర్వాత కూడా బంధుమిత్రుల సమాగమం ఏర్పాటు చేసి భోజనాదికాదులు అందరికీ అందించి ప్రసాదాలను వితరణ చేసి వారి చేతికి ఎవరైతే మేము మళ్ళీ ఆ క్షేత్రాలకు వెళ్ళాలి అని ఉందండి మాకు కూడా అని అంటారో అలాంటి వారికే ఆ దారం ఇవ్వాలి. కాశీ దారం, శ్రీశైలం దారం, తిరుపతి దారం, రక్ష అలా ఏర్పడ్డాయి. అందరికీ ప్రసాదం ఇచ్చేసేయమని కాదక్కడ అర్థం. ఎవరైతే మాకు కూడా వెళ్ళాలని ఉందండి అని అంటారో తప్పకుండా వెళ్ళండి, మేము వెళ్ళి వచ్చాం కదా, ఇదిగో రక్షదారం అని వారి చేతికి అందించాలి. కనుక ముందు ఏర్పాటు చేయాలి, తర్వాత కూడా ఏర్పాటు చేయాలి. ఇది సంప్రదాయం, ఇది మన ధర్మం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.